హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ భారతి. ఈరోజు రెసిపీ వచ్చి టమాటాల పచ్చడి. ఇవి కేజీ టమాటాలు. ఇవి మంచి క్వాలిటీయే తీసుకోండి. టమాటా ఎర్రగా ఇలా ఉన్న టమాటాలు తీసుకోండి. కేజీ టమాటా. ఇది నిలవ పచ్చడి కాదు, మామూలుగా ఒక నెల రోజులు ఉంటుంది అంతే ఈ పచ్చడి. తర్వాత దానికి తగ్గట్టు చింతపండు తీసుకోండి. ఒక 50 గ్రాముల చింతపండు, కేజీ టమాటాలు. ఇవి వాష్ చేసుకుని పొడిగా పొడిగుడ్డతో తుడుచుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ముక్కలు కట్ చేసి చూపిస్తాను. ఈ కేజీ టమాటాలు ముక్కలు కోసుకుంటే ఇలాగా ఎన్ని అయినాయి. ఇవి ఇలాగే కోసుకోవాలి ముక్కలు. ఒక టమాటా 8, 9, 10 ఎలా అయినా పర్లేదు, చిన్న ముక్కలుగా కోసుకుంటే తొందరగా అయిపోద్ది. ఇప్పుడు ఇందులో స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఇందులో ముక్కలు వేసుకుందాం. ఈ వాటర్తో సహా వేసేయండి. ఇవంతా వాటర్ పోయాక చూపిస్తాను. ఇప్పుడైతే చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. టమాటా సగం వాటర్ అయిపోయింది. ఒక స్పూను పసుపు వేసుకుందాం. తర్వాత ఈ కప్పుతోటి ఒక 50 గ్రాములు ఉంటుంది ఉప్పు వేసుకుందాం. తర్వాత కలుపుకునేటప్పుడు మళ్ళీ చూసుకుని వేసుకుందాం. నేను ఇలా పైకి కిందకి కలుపుకుంటూ ఉండాలి. ఈ ముక్క మెత్తగా అయిపోయేదాకా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడే ఈ చింతపండుని ఇలాగా చుట్టూ వేసుకుందాం. కాళ్ళు ఉంటే తీసుకోండి. ఒకే చోట వేస్తే ఒకలాగా ముద్దలా ఉండిపోద్ది. ఇలా కొద్ది కొద్దిగా చిదుపుతూ వేసుకుంటే చుట్టూ స్ప్రెడ్ అవుతుంది. చింతపండు వేసాక కొంచెం అడుగు పెడుతుంది, చూసుకుని దగ్గరుండి కలుపుకుంటూ ఉండండి. ఈ వాటర్ అంతా అయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇలా కొత్త ఉడుకుతుంది కదా, దీన్ని దగ్గరికి అయిపోతుంది. దగ్గరికి అయిపోయాక ఇంకొద్దిగా దగ్గరికి అయిపోతే దీన్ని ఇలాగ అనుకుంటే తొందరగా ఇవి ఉన్నవి కూడా టమాటా ముక్కలు ఏమన్నా ఉంటే స్మాష్ అయిపోతాయి. ఈ చింతపండు గుజ్జు ఇదంతా కూడా ఇలా అనుకుంటే గుజ్జుగా తయారైపోతుంది. ఇది దగ్గరికి అయిపోయాక చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని మెంతులు వేయించుకుందాం. మెంతులు కొంచెం దోరగా వేసాక అప్పుడు ఆవాలు వేసుకుందాం. మెంతులు ఒక 3 స్పూన్లు, ఆవాలు ఒక 4 స్పూన్లు ఉంటాయి. ఇవి దోరగా చిటపటలాడేదాకా వేయించుకుందాం. ఆవాలు ఇలా చిటపటలాడితే ఇలా పైకి కిందకి ఆడితే చాలు. ఇప్పుడు చిటపటలాడుతున్నాయి కదా, ఇలాగే తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఇది తీసేసుకుని మిక్సీ పడతాం. మిక్సీ పట్టాక చూపిస్తాను. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. వేరుశనగ నూనె. ఇది వేరుశనగ నూనె వాడాలి. ఇది వేడెక్కాక ఇప్పుడు 2 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి. తర్వాత 4 ఎండుమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 10 వెల్లుల్లిపాయ రేకులు,
ఇది దోరగా వేయించుకోవాలి, కలర్ బ్రౌన్ కలర్ రావాలి. వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఒక చిన్న స్పూన్ తోటి ఇంగు వేసుకుందాం. ఏ పచ్చళ్ళకైనా ఇంగు వేసుకుంటే అది ఆ సువాసన చాలా బాగుంటుంది పచ్చడిలోని. పచ్చడి కూడా చాలా బాగుంటుంది, నిలవ ఉంటుంది కూడాను. ఇలాగా కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్, ఉడకబెట్టుకున్న టమాటా పేస్ట్ అంతా వేసేసుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ కొంచెం ఏమన్నా వాటర్ ఉంటే అది కూడా ఈ నూనెలో మగ్గిపోతుంది. శుభ్రంగా దగ్గరికి ఎగరబెట్టేసుకోవాలి. ఈ వాటర్ అంతా అయిపోయేదాకా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఈ టమాటాలకి ఈ నూనె పట్టేస్తుంది. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకుందాం. చిన్న ముక్క బెల్లం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఈ కొద్దిగా పులుపు, కొద్దిగా తీపి టమాటా చట్నీ బాగుంటుంది. మనం ఆల్రెడీ చింతపండు వేసి ఉడకబెట్టాం కాబట్టి ఇప్పుడు ఈ చిన్న బెల్లం సరిపోద్ది. ఇలా పైకి కిందకి కలుపుకుంటూనే ఉండాలి. ఈ ఆయిల్ అంతా టమాటాకి పట్టేయాలి. కొంచెం ఇది తగ్గాక అప్పుడు చూపిస్తాను. కారం, మెంతిపిండి అది వేసుకుందాం. ఇప్పుడు ఇలా పైకి కిందకి సగం ఆయిల్ దీనికి పీల్చేసింది, ఇంకొద్దిగానే ఉంది ఆయిల్. ఇప్పుడు దీంట్లో ఈ కప్పుతో, అంటే ఈ కప్పు 125 గ్రాములు ఉంటుంది, ఇది వేసుకుందాం కారం. ఇది మొత్తం పట్టేలాగా ఇలా చేస్తాం. ఇప్పుడు మొత్తం కారం అంతా కలిసిపోయింది టమాటాలోని. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు దీంట్లో కొంచెం అయితే ఉప్పు తగ్గింది. మన టమాటాలు ఉడకబెట్టేటప్పుడు వేసిన ఉప్పే తప్పించి మళ్ళీ వేయలేదు కదా. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూస్తే ఉప్పు తగ్గింది. కొంచెం ఉప్పు వేసుకుందాం, 2 స్పూన్లు ఉప్పు. ఇది చల్లారాక పూర్తిగా అప్పుడు ఆవు పిండి, మెంతిపిండి కలుపుకోవాలి. ఇదైతే పూర్తిగా నూనె పైకి వచ్చేస్తుంది కదా, దీనికి పట్టింది ఆయిల్ అంతా పట్టేసింది. పూర్తిగా చివరిలో వస్తుంది చూడండి ఆయిల్, అలా రావాలి మనకు. అప్పుడు దాకా పచ్చివాసన పోద్ది, మొత్తం అన్నీ కూడా పచ్చివాసన పట్టి టమాటాలకు పట్టేస్తుంది. టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా పోయింది. అంతేనండి, టమాటా పచ్చడి బాగుందా, నచ్చిందా? మీరు కూడా ఇలా చేసుకోండి. ఇది రెడీమేడ్ టమాటా పచ్చడి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. మామూలు బయట పెట్టేస్తే ఒక నెల రోజుల కంటే ఎక్కువ ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుంది. నేను మీకు చూపించడానికి ఇది పెట్టాను. ఇది బాగుంది కదా. ఇప్పుడైతే పూర్తిగా చూసారా ఎంత బాగుందో పచ్చడి. ఇలా కలుపుకోగా మొత్తం పచ్చడి అంతా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు చల్లారిపోయింది, పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఆవపిండి, మెంతిపిండి కలుపుకుందాం. ఇప్పుడే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి తులసి గారు. పచ్చడి కలుపు తినేయాలనిపించేస్తుంది. అన్నం పెట్టి తినేద్దామా? చాలా బాగుందండి పచ్చడి, మంచి వాసన వచ్చేస్తుంది. మరి ఇంగ వేసాం కదా, ఇంగ వేయడం వల్ల అవునండి పచ్చళ్ళు బాగుంటాయి. మనం ఇలాగ ఆవాలు, మెంతులు కొంచెం వేపుకుంటే దాని స్మెల్ కూడా బాగుంటుంది, సువాసనగా ఉంటుంది పచ్చడి. ఎప్పుడుని వెల్లుల్లి ముద్ద కూడా వేసాం కదా, అవునండి సూపర్గా వచ్చిందండి పచ్చడి. చాలా బాగుంది. అంటే దీన్ని బౌల్లోకి ఎత్తుకుని ఒక్క రోజు అయ్యాక కొంచెం ఇప్పుడు తింటే కొంచెం ఇరిచేదిగా ఉంటుంది కదా, ఇప్పుడు తినేయచ్చు పచ్చడి. రేపు పొద్దుడు తిందాం. ఈ బౌల్లోకి ఎత్తేస్తాను. అయిపోయింది.
టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి. చూసారు కదా, పచ్చడి అయితే ఇలా వచ్చింది. ఈ బౌల్ నిండా వచ్చింది కేజీ టమాటా పళ్ళకి. మీరు కూడా ఇలాగే చేసుకుని కామెంట్లో పెట్టండి, ఎలా వచ్చిందో చెప్పండి. చూడండి, ఇది ఈరోజు రెండో రోజు అయింది. కొంచెం ఊరుతుంది కదా ఆవకాయ, ఇదే టమాటా. చూడండి వేసుకుంటున్నాను నేను. సూపర్ అండి తులసిగారు. తినండి, వేడి వేడి అన్నం. పొగలు వచ్చేస్తుంది అన్నం. కలుపుకుంటాను. మీకు కూడా 2 ముద్దలు పెడతాను. తినండి. పిన్ని ఎక్కడ ఉందో తినుకో ముద్ద పెడతాను. ఎక్కడో కూర్చుంది, పుస్తకం చదువుకుంటూ కూర్చుంటుంది. ఇందులో కూర్చున్నారు, ఎక్కడో కూర్చుంటుంది. అవునండి. ఈ ముద్ద నీకు, ఈ ముద్ద నాకు. తినండి తినండి. వేడి 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 అన్నంలో చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. కొద్దిగా కొంచెం పెసర ఉప్పు తగ్గింది. అయినా ఉప్పు ఎక్కువ అయితే కష్టం, కానీ తక్కువైతే ఒక పెసరే జరుపుకోవచ్చు. అంటే ఇలాగే చేసుకోమని చెప్తున్నాను. ఇలాగే చేసుకున్నాము. కేజీకి ఇంత అయింది మాకు. చేసుకుంటే ఒక 4 రోజులు వస్తుంది. కావాలంటే మనకి టమాటాలు ఎప్పుడు వస్తాయి కాబట్టి చేసుకోండి. చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ వస్తాయి కదా. ఓకే, నేనైతే తినేస్తున్నాను వేడి వేడి అన్నం.